అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న సుంకాల పెంపు నిర్ణయం అంతర్జాతీయంగా అలాగే అమెరికా దేశీయ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సుప్రీంకోర్టు సుంకాలను రద్దు చేసినప్పటికీ వెనక్కి తగ్గని ట్రంప్ తన నిర్ణయాన్ని అమలు చేయడం గమనార్హం. తొలుత 10% సుంకాలు విధించిన ఆయన తాజాగా వాటిని 15% పెంచుతున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ నిర్ణయంపై భారత సంతతికి చెందిన ప్రముఖ లాయర్ నీల్ కాత్యాల్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ అనుమతి లేకుండా ట్రంప్ ఏకపక్షంగా వ్యవహరించడం ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమని కాత్యాల్ పేర్కొన్నారు. వాణిజ్య చట్టం 1974లోని సెక్షన్ 122ను ట్రంప్ తప్పుగా అన్వయిస్తున్నారని ఆయన ఎత్తిచూపారు. సెక్షన్ 122 కేవలం చెల్లింపుల లోటుకు సంబంధించిందే తప్ప వాణిజ్య లోటుకు వర్తించదని గతంలోనే న్యాయశాఖ స్పష్టం చేసిందని కాత్యాల్ గుర్తు చేశారు. ఈ క్రమంలో ట్రంప్ తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని ఆయన హితవు పలికారు. నీల్ కాత్యాల్ చేస్తున్న వాదనలకు అంతర్జాతీయ ఆర్థిక నిపుణుల నుండి కూడా మద్దతు లభిస్తోంది. ఐఎంఎఫ్ మొదటి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపీనాథ్ ఈ విషయంలో కాత్యాల్లో ఏకీభవించారు. వాణిజ్య లోటుకు చెల్లింపుల లోటుకు మధ్య స్పష్టమైన వ్యత్యాసం ఉందని ఆమె విశ్లేషించారు. ట్రంప్ ఆశ్రయిస్తున్న సెక్షన్ 122 ప్రస్తుత ఆర్థిక పరిస్థితులకు ఏమాత్రం సరిపోదని ఆమె అభిప్రాయపడ్డారు. ఒకవేళ సుంకాలు విధించాలని అనుకుంటే అది సరైన చట్టబద్ధమైన ప్రక్రియ ద్వారా మాత్రమే జరగాలని గీతా గోపీనాథ్ స్పష్టం చేశారు. ట్రంప్ తన పోస్ట్ ద్వారా ఎక్స్ వేదికగా ఈ చట్టపరమైన చిక్కుముళ్లను వివరించారు. కాంగ్రెస్ ద్వారా అనుమతి పొందితే ఎవరికీ ఎటువంటి ఇబ్బంది ఉండదని ఆయన సూచించారు. దేశ రాజ్యాంగం కూడా పార్లమెంటు సమ్మతిని కోరుతుందని కాత్యాల్ గుర్తు చేశారు. న్యాయశాఖ గతంలో ఇచ్చిన అభిప్రాయాలకు భిన్నంగా ట్రంప్ అత్యవసర పరిస్థితిని వాడుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే ట్రంప్ ప్రకటించిన ఈ 15% సుంకాలు భారత్కు కూడా వర్తిస్తాయని తెలియడం ఆందోళన కలిగిస్తోంది. వాస్తవానికి ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరి సుంకాలను 18% తగ్గించే దశలో ఉండగా ఈ పరిణామం చోటు చేసుకుంది. అమెరికా ఉత్పత్తులపై భారత్ 0% సుంకాన్ని అమలు చేయడానికి అంగీకరించినప్పటికీ ట్రంప్ నిర్ణయం ఈ ప్రక్రియకు ఆటంకం కలిగించేలా ఉంది. మొదట 150 రోజుల పాటు తాత్కాలికంగా సుంకాలను ప్రకటించిన ఆయన తర్వాత వాటిని శాశ్వతం చేసే దిశగా అడుగులు వేశారు. భారత్ వంటి దేశాలతో కుదుర్చుకున్న ఒప్పందాలు ఈ సుంకాల వల్ల మసకబారే ప్రమాదం ఉందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. అటు భారత ప్రభుత్వం కూడా అమెరికా నిర్ణయంపై తదుపరి కార్యాచరణను పరిశీలిస్తోంది.